సోలార్ కంపెనీలో గత 8 నెలల క్రితం ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం డబ్బులు ఇవ్వలేదంటూ బాధితుడు మల్లేష్ భార్య శిరీష చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మిత్ర ఆదర్శ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ కంపెనీ ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు బైఠాయించింది. సోలార్ కంపెనీ గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టింది. కంపెనీ యాజమాన్యం స్పందించి న్యాయం చేయకపోతే శిరీష ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ సోలార్ కంపెనీలో 8 నెలల నుండి తన భర్త పనిచేస్తున్నాడని, ప్రమాదవశాత్తు గాయాల పాలై 2 సార్లు ఆపరేషన్ కావడం జరిగిందని, యాజమాన్యం డబ్బులు చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని, కంపెనీ యాజమాన్యం స్పందించి ఆదుకోకపోతే ఆసుపత్రికి డబ్బులు కావాలని, ఎప్పుడు అడిగినా సమయం దాటవేస్తున్నారే కానీ డబ్బులు ఇవ్వడం లేదని, ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకపోతే కంపెనీ ముందే పురుగుల మందు తాగి చనిపోతామని ఆమె హెచ్చరించారు. నా పేరు బత్తుల శిరీష, మాది పొలంపల్లి గ్రామము. నా భర్త పేరు మల్లేష్. నాకు 2 పిల్లలు ఉన్నారు. మా ఆయన సోలార్ కంపెనీలో పనిచేయడానికి వచ్చిన 8 నెలలు పనిచేసిండు. ఆ 8వ నెలలోనే మా ఆయనకు దెబ్బ తగిలింది. ప్రమాదవశాత్తు ఎలా దెబ్బ తగిలిందని సోలార్ వాళ్ళని అడిగితే మాకు తెలియదని చెప్పారు. సరే ఇప్పుడైతే మేము డబ్బులు పెట్టుకుంటామని చెప్పారు కానీ పెట్టుకోలేదు. డబ్బులు పెట్టుకోవాలని ఎంత ఫోన్ చేసినా కొన్ని రోజుల క్రితం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. ఇప్పుడు పెట్టుకుంటామని చెప్పారు కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు, మాట్లాడతలేరు. ఇక్కడికి ఈ రోజు వరకు 5వసారి మేము రావడము. సరే మీకు సొల్యూషన్ ఇస్తాము, మేము చేస్తున్నాం, అదే పని మీద ఉన్నామని సోలార్ వాళ్ళు చెప్తున్నారు కానీ మాకు ఏది చెప్తలేరు, మాకు ఆన్సర్ ఇస్తలేరు. ఫోన్ చేస్తే లేపుతలేరు. మాకు ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. తాళాలు వేసినాం, వీడికి 4 సార్లు వచ్చి పోయినాం, ఇది 5వసారి తాళం వేసినాము, అయినా రెస్పాన్స్ ఇస్తలేరు అని ఈరోజు ఇక్కడికి వచ్చినాము. పురుగుల మందు తీసుకోనికి తాగడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. నా బాధకి వాళ్ళు పరిష్కారం చేయాలని, తొందరగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నా. మా ఆయనకు దెబ్బ తగిలింది, 2 సార్లు తలకు గాయమైంది, 2 సార్లు కడుపుకు గాయమైంది. 6 నెలలు హాస్పిటల్లో ఉండు, ఆయన పని చేయలేడు. ఈ పిల్లల్ని ఆయనను నేను ఎట్లా నడపాలి అని నేను వాళ్ళని ఏదో ఒకటి నాకు సొల్యూషన్ దొరకాలి. వాళ్ళ నుంచి, మా ఊరు గ్రామ పెద్దల నుంచి, అందరి నుంచి నాకు పరిష్కారం దొరకాలని కోరుకుంటున్నాను.